చెరసాలలో ఉండి పౌలు శీలలు గాయాల్లో ఉండి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి మహింపరుస్తుంటే ఆ జైలు అధికారికి ఏం చేయాలో అర్థం కాల. చెరసాల అదిలిపోయింది, పునాదులు కదిలిపోయాయి, సంఖ్యలు విడిపోతే భయపడి చచ్చిపోదాం అనుకుంటాడు. చచ్చిపోదాం అనుకొని ఆయన ఒకసారి ఆలోచన చేస్తారు. ఇలా శరీరం అంతా కొట్టబడింది కదా, శరీరం అంతా గాయాలు ఉన్నాయి కదా, చాలా బలహీనతలో ఉన్నారు కదా, అయినా ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఎంత సంతోషంగా ఎలా ఆరాధన చేయగలుగుతున్నారు? అదిగో ఆ సంతోషం నాకు కావాలి, ఆ రక్షణ అనుభవం నాకు కావాలి అనుకొని అన్నాడు ఆయన, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? ఎప్పుడు జనులు వచ్చి మనల్ని అడుగుతారో తెలుసా? అలాగా మనము కూడా పరిశుద్ధంగా ఉంటే, మనము కూడా ఎలుగు సంబంధులుగా ఉంటే, మనము కూడా దేవునితో అంటుకట్టబడితే, శ్రమ అయినా, ఇరుకైనా, నిందైనా, అవమానమైన ఎటువంటి పరిస్థితి మనకు వచ్చినా ప్రభువు కొరకు మనం నిలబడితే, మనల్ని బట్టి అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి ఆ జైలు అధికారి ఏ విధంగా అడుగుతున్నాడో వాళ్ళు కూడా వచ్చి, అమ్మా మీరు పొందుకున్నారు కదా సంతోషం, మీరు దీవించబడ్డారు కదా, మీ కుటుంబంలో సమాధానం ఉంది కదా, మీరు ఆశీర్వదించబడ్డారు కదా, మీ దేవుడు గొప్ప దేవుడు కదా, మాకు కూడా దేవుడు కావాలి అని అడుగుతారు.